ఇదిగో మొదటి రోజు మొదటి వర్తమానంగా కొద్ది నిమిషాలు మీ మాటలు మేము ఆలోచించుచుండగా మాకు అవసరమైన నాయన విలువైన మీ మాటలు మాకు తెలియచేసి నాయన తద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించే వారంగా ఉండటానికి మీరు కృప చూపించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, సంఘ క్షేమాభివృద్ధి అనగా మరి సంఘము ఎందుకు క్షేమకరంగా ఉండాలి, ఎందుకు ఇది అభివృద్ధి పొందాలి అని ఆలోచన చేస్తే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనం, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను రాయుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ ఏం చెబుతున్నారంటే, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో. సంఘం అనేది ఏమంటున్నాడైనా? జీవము కలిగినది. ఈ జీవము కలిగిన దేవుని సంఘంలోనట విశ్వాసులుగా ఉన్న మనము, జనులుగా ఉన్న మనము ప్రవర్తించే విధానం కూడా ఎలా ఉండాలో చెబుతున్నారట. నీకు తెలియవలెనని ఈ సంగతిలో రాయిచున్నాను. ఏంటి నాయన అంటే, ఆ సంఘము అంటే జీవము కలిగిన దేవుని సంఘంగా ఇదిగో పుచ్చలంకలో ఉన్న ఈ యొక్క క్రీస్తు సంఘం ఉండాలి అని అంటే, ఈ సంఘం ఎలా ఉండాలి? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభమును ఆధారము అంటున్నాడు. సత్యము అంటే ఏంటి? వాక్యం. ఏమండి, ప్రపంచంలోనే గొప్పది విలువైనది ఏదైనా ఉంది అంటే అదేంటది? వాక్యం. ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చాలి అని అంటే, ఒక విశ్వాసిని మనం మార్చాలి అని అంటే, ఒక చెడ్డ ప్రవక్తన నుండి మంచి ప్రవక్తనకి ఒక మంచి పరివర్తన అనేది మనిషి చెందాలి అని అంటే దానికి మూలమేది? వాక్యం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన అన్నాడు. అంటే వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తుల వారు లేదా ఈ వాక్యమే ఒక మనిషిని మారుస్తుంటే, ఒక మనిషి ప్రవక్తను సరిదిద్దుతుంటే, ఒక మనిషిని, చెడిపోయిన స్వభావం గల మనిషిని మంచి ప్రవక్తనకి మంచి దారిలోనికి పెడుతుంటే, అంత గొప్పది, అంత విలువైనది వాక్యం అయితే, ఆ వాక్యానికి ఆధారం ఏంటట? చూడండి ఏమంటున్నాడు. ఆ సంఘము సత్యము అంటే వాక్యానికి స్తంభమును ఆధారమునై ఉన్నది. స్తంభము అంటే ఇదిగోండి, ఈ స్లాబ్ ఉంది. ఈ స్లాబ్ ఇలా నిలబడాలి అని అంటే దీనికి ఏంటి సపోర్టు? స్తంభం. ఈ స్తంభం లేకుంటే స్లాబ్ ఉంటుందా? అది సత్యము అయితే స్తంభాన్ని ఏమంటున్నాడు? స్లాబ్ అనేది సత్యము అయితే అది నిలవబడడానికి స్తంభం ఏదంటున్నాడు? ఆధారం ఏదంటున్నాడు? సంఘము. అంటే సంఘము ద్వారా మాత్రమే సత్యం అనేది నిలబడుతుంది. కనుకనే ఈరోజు సండే టు సండే సంఘ క్షేమాభివృద్ధి కూడికలు. ఎందుకు సంఘ క్షేమాభివృద్ధి ఏంటి అసలు అంటే, జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో అనేది లేఖనాల ద్వారా తెలుసుకొని, ఆ విధంగా జనులుగా ఉన్న దేవుని సంఘంలో ఉన్న మనమంతా కూడా ప్రవర్తించగలిగిన వారమై ఉంటే ఈ సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘం క్షేమాభివృద్ధి పొందటం అంటే అర్థం ఏంటి? బలం పుంజుకుంటుంది. అంటే స్తంభానికి బలం ఉంటే స్లాబు ఎంత బరువైనా, అంటే వాక్యం ద్వారా వచ్చే ఎన్ని కష్టాలనైనా తట్టుకోవాలి, వాక్యాన్ని నిలబెట్టాలి అని అంటే దానికి మూలమేది? సంఘము. అదే స్తంభము అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఈ సంఘంలో ఉంటున్న మనం ఈ వారం రోజుల పాటు మనం ఏం చేసుకోవాలో తెలుసా? మన బ్రతుకులను మనం దిద్దుకోవాలి.
వాక్యం ద్వారా. మరి ఈరోజు అదే దానిలో భాగంగానే ఒక అంశాన్ని మీకు తెలియచేసి జీవం కలిగిన దేవుని సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలనేది మనం ఆలోచన చేద్దాం. సంఘం అంటే సత్యానికి స్తంభం అన్నాడు కదా, సంఘం అంటే చాలా విలువైంది అన్నాడు కదా, ఇది దేవుని ఆలయం కదా. అయితే ఈ దేవుని ఆలయం ఎలా ఉంది? ఈ దేవుని ఆలయం దేవుడు ఉండాల్సిన చోటులో మరి దేవుడు ఉన్నాడా, లేకపోతే దేవుడు ఉండాల్సిన చోటులో మరేదైనా ప్రవేశించిందా? దుష్టత్వం దేవుని ఆలయంలో తిష్ట వేసిందా అనే అంశం పైన ఈరోజు మీకు వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడుతున్నాను. దేవాలయములో తిష్ట వేసిన దుష్టత్వం. ఈరోజు నేను తెలియజేసిపోయే అంశం దేవాలయములో తిష్ట వేసిన దుష్టత్వము. అంటే దేవాలయం అంటే ఇదిగో దేవుని మందిరం, దేవుని ఆలయం, దేవుని సంఘం. ఇది సత్యానికి ఆధారంగా, సత్యానికి స్తంభంగా ఉండవలసిన ఈ సంఘములో లేదా దేవుని ఆలయంలో మరి దుష్టత్వం ఏదైనా ప్రవేశించిందా అనేది ఒక్కసారి మనం లేఖనాల ద్వారా ఆలోచన చేస్తే, ఒకసారి పాత నిబంధన గ్రంథాన్ని ఆలోచన చేద్దాం. దేవుడే రాయించాడు. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చదువుదాం. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను, యోధా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. అంతటి నేను చూడగా అగ్ని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువనకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ రాయబడుతున్న అంశాన్ని మనం ఒకసారి బాగా ఆలోచన చేయగలిగితే, 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుండి ఉండగా, యోధా పెద్దలు కూడా నా ఎదుట కూర్చుండి ఉండగా ప్రభువైన హస్తం, యెహోవా హస్తం నా మీదకి వచ్చింది అని చెప్పాడు. వచ్చిన తర్వాత అంతటి నేను చూడగా అగ్ని పోలిన ఒక ఆకారం కనిపించిందట. ఎవరికి? యెహెజ్కేలు గారికి. అగ్ని పోలిన ఒక ఆకారం కనబడితే ఆ ఆకారం ఎలా ఉందంటున్నాడు? నడుము మొదలుకొని పైకి దిగువనకి ఎలా ఉందట? ఈ నడుము కింద నుంచి అంతా అగ్నిలా ఉందంట. ఈ నడుము పైనుంచి ఎలా ఉందట? తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను. అపరంజి అంటే బంగారము. అంటే నడుము నుండి కిందకి అగ్నిమయంగా ఉంది, ఈ పైన నడుము నుండి పైకి అంత ఎలా ఉందంటే కరుగుతున్న, అంటే ద్రవ లిక్విడ్గా ఉన్న ఒక బంగారంలా కనబడుతుందట ఆయనకి. అయితే ఎప్పుడు రాస్తున్నారు ఈ మాటలు మనంటే, మొదట అధ్యాయానికి వచ్చేస్తే మనం ఒకసారి మొదటి వచనం చదివితే, 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. అనగా ఇశ్రాయేలీలను చెరలోనికి వెళ్ళిపోయారు. అషీరీలు చెరలోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 35వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున కేబారు నది ప్రదేశమున చెరలోనున్న వారి మధ్య నేను కాపురం. అలా అంటే ఇశ్రాయేలీలు ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయిన తరువాత యెహెజ్కేలు గారికి ఈ యొక్క దర్శనం అనేది కనబడుతుంది. అంటే అప్పటికి పరిస్థితి ఎలా ఉందంటే, ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు చెరకెళ్ళిపోయారు. చెరకెళ్ళిపోయిన తర్వాత ఆ చెరలో ఉండగానే యెహెజ్కేలు గారికి ఒక దర్శనం కనబడింది. ఆ దర్శనంలో ఏం కనబడుతుందంటే, ఒక ఆయన ఉన్నారట, ఆయన నడుము కింద నుంచి వరకు అగ్నిమయంగా ఉంది, తర్వాత ఒక పైన అంతా కరుగుచున్న అపరంజి వలె ఉంది. తర్వాత ఏం జరిగిందో ఒకసారి ఆలోచించేద్దాం. 8వ అధ్యాయానికి వచ్చేసింది మరలా. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములు చూచుచుండగా
యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దింపెను. ఏమండి, ఒక చెయ్యి చాపిందట, చెయ్యి వచ్చిందట. చెయ్యి వచ్చి యెహెజ్కేలు గారిని పట్టుకుని తీసుకెళ్తుంది. ఎలా తీసుకెళ్తుంది? చెయ్యి వచ్చి ఎలా పట్టుకుని తీసుకెళ్తుంది? నా తల వెంట్రుకలు అంటే జుట్టట్టుకుని తీసుకెళ్తుంది. ఎవరిని? యెహెజ్కేలు గారు అంటే ఎవరు? ఒక ప్రవక్త. ఏమండి, తీసుకెళ్ళటంలో కూడా కొన్ని రకాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎవరినైనా మనం కూడబెట్టి తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్తాం? చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాం, లేదా చెయ్యి వేసి తీసుకెళ్తాం, భుజం మీద చెయ్యేసి, లేదంటే భుజం మీద చెయ్యేసి, లేదా భుజం మీద వేసుకుని తీసుకెళ్తాం. జుట్టెట్టుకుని తీసుకెళ్ళటం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు తీసుకెళ్తారు? జుట్టెట్టుకుని ఎప్పుడు తీసుకెళ్తారు అంటే పరిస్థితి ఏదో కొంచెం సీరియస్గా ఉన్నప్పుడు. ఎవరు పట్టుకుంటారు జుట్టు? ఎప్పుడు పట్టుకుంటారు అంటే ఒక ప్రవక్తని జుట్టు పట్టుకుని తీసుకెళ్తుందట. తీసుకెళ్ళి ఎక్కడ దింపింది? యెరూషలేమునకు ఉత్తర వైపునున్నది ఆవరణము ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానంలో నన్ను దింపింది. యెరూషలేము అంటే ఏంటో చెప్పండి. యెరూషలేము అంటే దేవుని పట్టణము. ఆ ఆవరణం ఉందట. ఆ యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర ఇంకొకటి ఉందట. అక్కడ ఏంటది? రోషము పుట్టించు విగ్రహ స్థానంలో నన్ను దింపింది. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. నరపుత్రుడా, ఉత్తరం వైపు తేరు చూడమని యెహోవా నాకు సెలవేగా నేను ఉత్తరం వైపు తేరు చూచితిని. ఉత్తరం వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, యెరూషలేము దేవాలయంలో ఎక్కడైతే దేవునికి బలర్పింపబడతాదో ఆ బలర్పింపబడే చోటట దేవుడు ఉండాల్సిన స్థానంలో ఎవరుందట? రోషము పుట్టించే ఒక విగ్రహం పెట్టారట. అంటే ఆ విగ్రహాన్ని చూస్తుంటే దేవునికి ఏమొస్తుంది? రోషం వచ్చేస్తుంది. నిజమండి, చాలా కోపం వస్తుంది దేవునికి. ఒకప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారు? మందసాన్ని దొంగిలించుకెళ్ళారు కదా. మందసాన్ని దొంగిలించుకెళ్ళి ఎక్కడ పెట్టారు? దాగోను గుడిలో పెట్టారు. ఏమైంది తెల్లారేసరికి? ఏం పెట్టారు దాగోను గుడిలో? మందసాన్ని తీసుకుని వెళ్ళారు. మందసం అంటే ఏంటి? దేవుని నివాసం, దేవుని శక్తి, అంతే కదండి, దేవుని నివాసం. అది ఎవరి దగ్గర ఉండేది? అది ఇశ్రాయేలీల సమాజంలో ఉండేది. ఆ ఇశ్రాయేలీల సమాజంలో నుంచి దొంగిలించుకెళ్ళి ఫిలిస్తీన్లు ఎక్కడ పెట్టారు? దాగోను దేవత గుడిలో పెట్టారు. దాగోను దేవత గుడిలో పెట్టిన తర్వాత దేని ముందు పెట్టారు? దాగోను దేవత యొక్క ప్రతిమ ఎదురుగా పెట్టారు. అప్పుడు ఏమైంది చెప్పండి? తెల్లారేసరికి ఆ విగ్రహం ఏమైంది? తునకలైపోయి చెయ్యి ఒక చోట, తల ఒక చోట, మొండు ఒక చోట, కాలు ఒక చోట పడున్నాయి. ఎవరు నేర్కారు? సాష్టాంగ పడిపోతుంది. ఎక్కడ? మందసం దగ్గర. కావాలంటే మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి. ఏమంటే చరిత్ర ఇది. అంటే దేవుడికి రావలసిన ఘనత దేవునికి చెందకుండా మనుషులు చేసేది ఏదైతే దేవుడు కాని దానిని దేవుడని ఎవరై పూజించినా, అంటే విగ్రహారాధన దగ్గరికి వెళ్ళకండి మీరు. అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇంకా ఎవరికి ఇచ్చినా కూడా దేవునికి ఏం పుడుతుందో తెలుసా? రోషం పుడుతుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 21వ వచనము.
వారు దైవము కాని దాని వలన నాకేం చేశారు? రోషం పుట్టించారు. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించారు. ప్రేమన్న దేవుని వర్లరా, భార్య, ప్రతి ఒక్కరికి భార్య భర్తలు ఉంటారు కదా. ఎర్ర చీర కట్టుకున్న ప్రతి ఆమె నా భార్య అన్నారనుకో, ఎవరికి రోషం పుడుతుంది? భర్తకి ఎందుకు పుడుతుందమ్మా? ఏమండి, ఎర్ర చీర కట్టుకున్నంత మాత్రం భార్య అయిపోదు కదా. ఆయనకంటూ ఒక భార్య ఉంది. ఆమెనే గుర్తించాలి ఎవరు భర్త అని కోరుకోవడంలో న్యాయం ఉందా? ప్రతి భార్య తన భర్త ఇంటి పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకుంటుంది. లేదులేండి, ఏ పేరైనా ఒకటేనని చెప్పేసి ఏదో పేరు పెట్టుకున్నాం అనుకో, ఎవరికి రోషం పుడుతుంది? భర్తకు రోషం పుడుతుంది. ఎందుకని? నీవు అతని భార్యవు గనుక అతనికి అధికారం ఉంది. భర్త స్థానం తనకే ఇవ్వాలి తప్ప వేరొకరికి ఇస్తే కుదరదు. భార్య స్థానం నీకే ఇవ్వాలి తప్ప వేరొకరికి ఇస్తే కుదరదు. మీకున్న ఈ బాండింగ్లోనే, ఈ బంధంలోనే ఎంత ఉంటే మరి దేవాది దేవుడు నీ కొరకు ఈ సృష్టినే కలిగించి నీకు కావలసినవన్నీ పెట్టి, ఏమండి నేను మీ తండ్రిని రా, మీరు నా పిల్లలని చెప్పి సృష్టితో కూడా చెప్పుకునే పరిస్థితి. నేను పిల్లల్ని పెంచాను, పెద్దవారిని చేశాను, వారు నా మీద ఏం చేశారు? తిరగబడిపోయారు. తండ్రిగా ఉన్న నన్ను తండ్రి అనడం మానేసి ఎవరినో తండ్రి అంటున్నారు అనుకో, మీ పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? మీ పిల్లలు తండ్రిగా ఉన్న మిమ్మల్ని తండ్రి అనడం మానేసి ఎవరెవరినో తండ్రి అంటే మీకు ఎలాగుంటుంది? దేవునికి కూడా అదే ఉంది. దేవుడు అంటే ఏంటి? ఒక తండ్రి కంటే గొప్ప స్థానం. అలాంటి స్థానంలో ఉన్న ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఆయనకి ఇవ్వాల్సిన అదే అడుగుతాడు కదండి ఆయన. ఎక్కడంటాడు? చూడండి, హగ్గయి అనుకుంటా, ఒకసారి తీయండి. ఇది ఎలా కొంచెం రైట్. హగ్గయి గ్రంథం తీయండి ఒక్కసారి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 'మలాకి గ్రంథం, ఒక్క నిమిషం. మలాకినండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనతనేమైంది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మునడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యం పెట్టితమని మీరు అంటారు. అయితే నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందరూ అని చెప్పేసి ఇదంతా మాట్లాడుతున్నాడు దేవుడు. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎవరు? అంటే తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇవ్వాలి, దేవుడిగా దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి. అలా ఇవ్వలేదు గనుకనే దైవము కాని దాని వలన దేవునికి ఏం రప్పించారట? ఏం పుట్టించారట? రోషం పుట్టించారు. ఇక్కడ కూడా అదే జరిగింది. యెరూషలేము దేవాలయంలో, దేవుడు ఉండే చోటులో, దేవుని దేవుని మందిరంలో, దేవుడికి బలి అర్పింపబడవలసిన చోట ఏం పెట్టారు? తీసుకెళ్ళి విగ్రహాన్ని పెట్టారంటే దేవాలయంలోనికి దేన్ని తీసుకొచ్చారు? ఇప్పుడు దుష్టత్వాన్ని తీసుకొచ్చారు, విగ్రహాన్ని తీసుకొచ్చారు. దానివల్ల దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అంతా బాగుంది. మరి హెజ్కేలు గారిని జుట్టెట్టుకుని ఎందుకు తీసుకెళ్లారు? ఇది కూడా పాయింట్ చెప్తాను మీకు. ఏమండి, చాలామంది ఏం చేస్తారంటే సంఘానికి వచ్చి పాస్టర్ గారండి మా ఇంట్లో బాగోలేదండి, లేదా మా ఒంట్లో బాగోలేదండి, మా వాళ్ళకి బాగోలేదండి, మీరు ప్రార్థన చేయండి అంటారు. అవునా కాదా? మేమేం చేస్తాం? చెయ్యను పో అంటా ఉన్నాను.
మరలా వస్తారా మీరు? ఏమండి? కాబట్టి మేమేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆమె ఏం చేసిందో నీకు తెలుసా? ఇక్కడ కూడా యెహెజ్కేలు గారికి ఎదురైన పరిస్థితి అదే. ఇంకా ముందుకు చదివితే మనకు అర్థమవుతుంది. యెహెజ్కేలు గారు చెరలో ఉన్నప్పుడు చూస్తున్నారు ఈ దర్శనం. అంటే చెరలో ఉన్నప్పుడు ఒక దైవజనుడుగా ఉన్న, ఒక యాజకుడుగా ఉన్న యెహెజ్కేలు ఏం చేసి ఉంటారు? ఆయన తన ప్రజల కొరకు ప్రార్థన చేసి ఉంటాడు. తన ప్రజలను రక్షించమని దేవుణ్ణి అడుగుంటాడు. కనుకనే నాయన నువ్వు అడుగుతున్నావు బాగానే ఉంది, వీళ్ళు ఏం చేశారో నీకు తెలుసా అని దేవుడు ఏం చేశాడంటే చూపిస్తానని జుట్టట్టుకుని ఇలా తీసుకెళ్ళి అలా యెరూషలేము మందిరంలో దింపితే ఒక్కొక్కటి చూపిస్తున్నాడు యెహెజ్కేలు గారికి. చూడండి, ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంకి వచ్చాను. మరలా దేవుని మందిరంలో తండ్రిగా నేనుంటే నాకు రావాల్సిన ఘనతేది, యజమానుడిగా నేనుంటే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? దైవంగా నేనుంటే నన్ను మానేసి దైవం కాని దానిని దైవంగా చేసి మీరు నాకేం పుట్టిస్తున్నారు? రోషం పుట్టిస్తున్నారు. మేమేం చేసాం? ఇశ్రాయేలీలు చెరలోకి రావటానికి పరిస్థితి ఏంటి? ఇదిగో దేవాలయములో దేవుడికి ఇవ్వాల్సిన స్థానంలో ఎవరిని పెట్టారు? తీసుకొచ్చి విగ్రహాన్ని పెట్టారు. కనుక ఇంకా ఏం చేశారో చూపిస్తాను నీకు రా అని చెప్పేసి జుట్టెట్టుకుని తీసుకెళ్ళి ఒక్కొక్కటి యెహెజ్కేలు గారికి చూపిస్తున్నారు. అదే యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము కొంచెం ముందుకు మనం చదువుకుంటూ వెళ్తే, ఇప్పుడు ఎక్కడి వరకు చదివాం మనము? 5వ వచనం వరకు చూసాము. అక్కడ ఉత్తర వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించి ఈ విగ్రహం కనబడింది. ఓకే, రైట్. తర్వాత ఏం జరిగిందో చూడండి. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయి దాన్ని నువ్వు చూచుచున్నావు కదా, ఒకసారి కళ్ళెట్టి చూస్తున్నావు కదా, కనబడుతుంది కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఉండవలసిన మందిరంలో ఆయనకి ఇవ్వవలసిన ఘనత గనక మీరు ఇవ్వకపోతే ఆయనే మందిరంలో నుంచి ఏమవుతాడట? విడిచి వెళ్ళిపోతాడట. విడిచి వెళ్ళిపోవునట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా అని అడిగాడు. ఏం చేస్తారు? చూసాను. అయితే ఏం చేస్తావంటే ఈ తట్టు తిరుగు అంటున్నాడు. ఓ పక్కకు చూపిస్తున్నాడు, ఓ పక్కకు తిరుగు, ఈ తట్టు తిరుగు. తిరిగితే ఏమైంది? వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూస్తావు. ముందు ఇలా తీసుకెళ్ళి చూపించాడు, చూసావా? రైట్. అయితే ఒకసారి ఇటు చూసుకో, లెఫ్ట్ లుక్ వేసుకో అన్నాడు. ఒకసారి ఇటు చూడు అన్నాడు. ఏంటి ఆయన, ఏం జరిగిందంటే వీటికంటే అధిక హేయక్రియలు చూస్తామన్నట్టు 7 చదవండి. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవేయగా నేను ఆ గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడింది. ఇలా చూడమన్నాడట. గోడలో ఒక సందు కనిపించిందట. గోడకి ఏం తవ్వమని, కన్నం ఏం తవ్వమన్నాడట. తవ్విన తర్వాత ఒక ద్వారం కనిపించిందట. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకెడు సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్టు కనబడెను. కన్నం తవ్వమన్నాడు, లోపలికి వెళ్ళమన్నాడు. లోపలికి వెళ్ళి చూడమంటే ఏం చేశారట పాపం? ఏం చేశారు? భూమి మీద ప్రాకిడి ప్రతి సకల జంతువులు అన్నాడంటే మొత్తం అన్ని విగ్రహాల ఫోటోలు పెట్టారు. ఏ ఫోటోలు? లోపల పెద్ద ఆల్బమే చూపిస్తున్నాడు దేవుడు. ఎవరికి? యెహెజ్కేలు గారికి. ఏ ఆల్బమ్ ఇది? ఇశ్రాయేలీలు దేవుడు కాని దానిని దేవుడని ఎలా పూజించారో ఆ పూజించే ఆ గదిని ఎక్కడెట్టారంటే పట్టుకెళ్ళి యెరూషలేములోనే పెట్టారు. దేవుడు ఉండాల్సిన చోట్లోనే ఇదేం పెట్టారు? దేవుడు కాని దాన్ని పెట్టాడు. పెడితే అన్ని చూస్తున్నావా ఫోటోలన్నీ చూసావా? రైట్. మరీ దేవుణ్ణి ఎంత దారుణంగానండి. దేవుడు శక్తివంతుడు కదా, ఆ శక్తిని దేనికి తెచ్చేసారు వీళ్ళు? విగ్రహం అంటే కొన్ని ఏదైనా పెద్దది, ఏదో ఎవరైనా నెబుకద్నెజర్ గారు అలాగా ఏదో మొత్తం అన్ని లోహాలతో కట్టినట్టు పెద్దది ఏదైనా అయితే బాగుండు. మరీ పురుగు రూపంలోనిక భూమి మీద ప్రాకెడు
సకల జంతు, పాకే జంతువు అంటే ఏముంటాయండి? గొంగళ పురుగులు, ఏమండి, రోకల బండ్ల, ఇంకేముంటాయి, గాజు పురుగులు, ఇంకేముంటాయి. అవి కూడా దేవుడా? అవి దేవుడా? అంటే దేవుడి స్థానాన్ని దానికి ఇచ్చేసావా? చూడండి ఎంత హేయమైందో. ఇంకేమంటున్నాడు? హేయమైన మృగములాకారాలు. ఇంకా ఇశ్రాయేలీయులు దేవత విగ్రహం గోడ మీద చుట్టూ రాయబడి. అయితే ఏం చేస్తున్నాడంటే, మరియు ఇంకొకడు తన చేతితో దోపార్తి పట్టుకుని ఇశ్రాయేలీయులు పెద్దలు 70 మందియు వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చెక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండను. ఏం చేస్తున్నారట? ఆ విగ్రహాలకి ఏం చేస్తున్నారు ఇప్పుడు? అది కూడా ఎలా చేస్తున్నారు? చిక్కని చిరునవ్వులాగా, ఏమండి, చిక్కని ధూపార్తి అనమాట. మేఘంలాగా వస్తుందట ధూపం. క్వాలిటీ ధూపం అనమాట ఇది. భగవంతుడికి అనుసంధానం చేసే ధూపం ఇది. అది కూడా ఎంత క్వాలిటీగా ఉందట? చిక్కని మేఘంలాగా వేస్తున్నారట. దేని? పురుగులుగా, జంతువులుగా. నువ్వే మా దేవుడు, ఒక సీతాకోక చిలుక నట్టుకుని, ఒక గొంగల పురుగు నట్టుకుని నువ్వే నా దేవుడు, నువ్వే నా దేవుడు అంటే ఎంత దారుణం ఉండేది. అంటే ఆ మాత్రం కూడా ఆలోచన లేదా? మరి ఏం చెయ్యాలి వీళ్ళని? ఇంకేం చేశాడు? అప్పుడు ఆయన నాకు సెలవిచ్చింది ఏమని, నరపుత్రుడా, యెహోవా మమ్మను కానకయుండును, యెహోవా దేశమును విసర్జించను అని అనుకుని ఇశ్రాయేలీయులు పెద్దలు చీకట్లో తమ విగ్రహ పునాదులో వారితో ప్రతివాడు చేయదాన్ని నువ్వు చూచుచున్నావు కదా. ఏదో దేవుడు లేసాడు, దేవుడు విసర్జించాడు మన నువ్వు అంటున్నావు కదా. ఇప్పుడు చూడు వీళ్ళు చేసేయని నీకు కనబడుతున్నాయా అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? తర్వాత మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము. ఫస్ట్ పక్క చూపించాడు, ఇదంతా కనిపించింది. మరలా ఏం చేస్తున్నాడు? ఈ పక్క తిరుగు అన్నాడు. ఈ పక్క తిరిగేసరికి ఏముంది? వీటిని మించిన అతిహేయ కృత్యములను వారు చేయట నువ్వు చూస్తావని నాతో చెప్పి, యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఎచ్చుటి చూచింది. ఎవరు కూర్చున్నారట? స్త్రీలు కూర్చుని ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏడుస్తున్నారట. తమ్మూజు దేవత అనేది ఒక దేవత ఉందట. ఆ దేవతకు దగ్గర కూర్చుని రాగాలు తీస్తున్నారు వీళ్ళు, ఏడుపు రాగాలు. ఏమండి? ఎవరు? ఆడవాళ్ళు, స్త్రీలు. తర్వాత అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరుగు చూచిన ఎడల వీటిని మించిన హేయకృత్యం. ఇదంతా బాగా ఓ పక్క చూపించాడు, ఈ పక్క కూడా చూపించాడు. తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూడు అంటున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? వీటికంటే ఎక్కువ చూస్తావు అన్నాడు. ఏంటది? యెహోవా మందిరపు లోపలి ఆవరణలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయం దగ్గరను ద్వారం దగ్గరనున్న ముఖ మండపమునకు బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడి వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగిండెను. ఎందుకు? వెనక తిరిగి చూడు ఒకసారి. ఫస్ట్ ఇటు చూడమన్నాడు. ఏముంది? లోపలికి కన్నం తవ్వి వెళ్తే మొత్తం జీవరాశుల ఫోటోలన్నీ ఉన్నాయి. అదే దేవుడు అంటున్నారు. ఈ పక్కకు రాని ఆయన అన్నాడు. కొంతమంది స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవత దగ్గర ఏడుస్తున్నారు. బాగానే ఉంది. ఒకసారి వెనక తిరిగి చూడు అన్నాడు. వెనక తిరిగితే ఏముంది? 25 మంది ఉన్నారట. వాళ్ళ వీపులు ఎట్టున్నాయట? దేవుని ఆలయం మొక్కలు ఎట్టున్నాయట? తూర్పు తట్టుకున్నాయట. ఎందుకు? వారు తూర్పునున్న సూర్యునికి ఎవరికి నమస్కారం చేయాలి? వీపులు ఎవరికి ఎట్టాలి? నమస్కారం ఎవరికి ఎట్టాలి? వీపులు సూర్యుడికి ఎట్టాలి, నమస్కారం దేవుడికి ఎట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీపులు దేవునికి ఎట్టారు, నమస్కారం ఎవరికి ఎట్టారు? అప్పుడు సూర్యుడు ఏమనుకుంటాడు చెప్పండి? సూర్యుని ఎవరు కలగజేశారు? ఎందుకు కలగజేశాడు? వెలుగివ్వడానికి కలగజేశాడు. ఆయన కలగజేసిన సృష్టిలో ఉన్న సూర్యునికి నమస్కారం పెడుతున్నారట. కలగజేసిన దేవునికేమో ఏమిటారట? మరి ఏం చేయాలి చెప్పండి?
దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు? చెరలోనికి పంపాలా, ఏసీ గదిలోకి పంపాలి వీళ్ళని. అందుకే ప్రార్థన చేసేటప్పుడు దైవజనులు చాలా జాగ్రత్తగా చేయాలి. మ్యాక్సిమం ఎవరికి ప్రార్థన చేయండి. ఏమంటే ఎందుకని? మేము ప్రార్థన చేయడానికి మేము ఏమైనా భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అనుకుంటున్నారా మమ్మల్ని? నువ్వు ప్రార్థన చేసినా వింటాడు. నేనేం గొప్ప ఏం కాదు, నువ్వేం తక్కువేమీ కాదు. నీవు గనక కరెక్ట్గా భక్తిగా ఉండి దేవుణ్ణి పిలిస్తే ఖచ్చితంగా నీకు ఆన్సర్ చేస్తాడు, ఆయన పలుకుతాడు. అంతే తప్ప దైవజనుడు ప్రార్థన చేయాలి, దైవజనుడు చేస్తాడు ఎప్పుడు? నువ్వు దైవజనుడి దగ్గర నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? ట్రాన్స్పరెంట్గా ఉండాలి, తెరచిన పుస్తకంలా ఉండాలి. దాయకూడదు దైవజనుడి దగ్గర ఏ విషయాలు. పాపం వీళ్ళు దాచేశారు, ఈయనేమో ప్రార్థన చేసేస్తున్నాడు. ఏమని? ఎందుకయ్యా వాళ్ళందరిని ఇలా చెరలో పెట్టేసావు, ఏంటయ్యా ఈ పరిస్థితి, రక్షించయ్యా, కాపాడయ్యా ఈయన అంటున్నాడు. దానికి చూపిస్తానని జుట్టటికి తీసుకెళ్ళాడు. ఒకసారి తీసుకెళ్ళి డైరెక్ట్ దింపాడట. దింపేసి ఒక్కొక్కటి చూపిస్తున్నారు. ఈ సూర్య నమస్కారాలని ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాయి? అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయి. బైబిల్ ప్రతిదీ చెప్తుంది. బైబిల్ నువ్వు చదవాలే కానీ ప్రతిదీ చెప్తుంది బైబిల్. ఈ బ్యాచ్ ఎప్పటి నుంచి ఉన్నారు? అప్పటి నుంచే ఉన్నారు. ఏం చేశారట? తూర్పునున్న సూర్యునికి నమస్కారం చేయుచుండు అప్పుడు ఆయన నాతో ఎట్లా, నరపుత్రుడా నీవు చూచితివే. ఇవన్నీ చూసావు కదయ్యా, ముందు చూపించాను, పక్కన చూపించాను, ఈ పక్క చూపించాను, వెనక చూపించాను, మొత్తం టోటల్గా లెఫ్ట్ అండ్ రైట్, బ్యాక్ అండ్ ఫ్రంట్ అన్ని చూపించేశాడు. చూపించేసిన తర్వాత ఏమంటున్నాడు? చూసావు కదా, యోధా వారు ఎక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. తీగె ముక్కునుకు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకుండా, కనికరము లేక చూపకుండా నేను నా క్రోధముకు పరిచి వారు నా చెవుల్లో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను. ప్రియమైన దేవుని వారలారా, సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో మొదటి రోజు మీకు చెబుతున్న పాఠం ఏంటో తెలుసా? నువ్వు చెయ్యాల్సినవంతా చేసేసి దేవుడికి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇవ్వకుండా నీ సొంత కార్యక్రమాలకు లేదా నీ యొక్క పనులకు నీ సమయాన్ని ఇచ్చి, దేవునికి ఎంత సమయాన్ని ఇచ్చావు? నీకెంత సమయాన్ని ఇచ్చావు? దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చావు? నీ పనులకు, నీ ఉద్యోగాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చావు? దేవుడు ప్రతిదీ కౌంట్ చేసుకుంటాడు. నువ్వు ఇవన్నీ చేసేసి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు అనుకుంటున్నారా? ఖచ్చితంగా దేవుడు ఏం చేయడట? విన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటున్నాడు, నా నామాన్ని నిర్లక్ష్య పెట్టేవారు మీరు, నా నామాన్ని నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయ్యింది? ప్రేమన దేవుని వారలారా, వారు అక్కడ చేశారు ఏంటో తెలుసా? తండ్రి స్థానాన్ని ఎక్కడికి మార్చేశారో తెలుసా? జంతువుల యొక్క, పురుగుల యొక్క రూపాలకు మార్చేశారు. అదే కదండి రోమీలు రాసిన పత్రికలో కూడా పౌలు గారు చెప్తారు. మొదటి అధ్యాయము 23వ వచనమా ఒకసారి తీయండి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చేశారు. దేవునికే ఒక రూపాన్ని ఇచ్చేశారు మనుషులు. అది ఎంత దారుణమో తెలుసా? మనుషుల యొక్క, పురుగుల యొక్క, చతుస్పాద అంటే 4 జంతువులు గలగ 4 కాళ్ళు కలిగిన జంతువులకి ఇలాంటి రూపాలకి దేవుణ్ణి మార్చేసి దేవుని స్థానాన్ని కించపరిచి దేవుని చిన్న చూపు చూస్తుంటే దేవుడు ఏం చేయాలి చెప్పండి? పునదంతా పక్కన పెట్టండి. మనం ఎవరి కొరకు లేదా విగ్రహారాధన చేసే వాళ్ళ కొరకు మనం మాట్లాడలేదు. ఇది ఇశ్రాయేలీల కాలంలో జరిగిన ఒక సంఘటన చెప్పాను మీకు. అక్కడ దేవుడు ఒక దేవాలయాన్ని సొలొమోను గారి ద్వారా కట్టించుకున్నాడు. అంటే దేవుని నామ ఘనత కొరకు కట్టినట్టుగా మనం బైబిల్లో చదువుతాం. ఆ దావీదు గారు దేవుని మందిరాన్ని ఎందుకు కట్టారు?
దేవుని నామ ఘనత కొరకు. ఆ నామ ఘనత అక్కడ రావాల్సిన చోట ఆయన నామాన్ని ఘనత రాకుండా దేవుడున్న స్థానంలో ఏం పెట్టేసరి తీసుకొచ్చి రోషం పుట్టించే విగ్రహాన్ని పెట్టించి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేనికి ఇచ్చారు? విగ్రహానికి ఇచ్చారని మనకు చరిత్ర చెబుతుంది. అయితే నేడేంటి మరి అనేది మనం ఆలోచన చేస్తే మనం ఏం చేస్తున్నాం? మనం అది చేయట్లేదు కదండి, సేఫ్ అని మీరు అనుకుంటున్నారా? అయితే మనం కూడా ఇదే చేస్తున్నాం. ఎలాగంటారా? ఇప్పుడు దేవుని ఆలయం ఏది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు? మనం. అంటే దేవుని ఆలయంలో ఎవరు ఉండాలి? దేవుని ఆలయంలో ఎవరు ఉండాలి? మనం ఉండాలి. మన ఇంట్లో ఎవరు ఉండాలి? మన ఇంట్లో ఎవరు ఉండాలి? మనం ఉండాలి. పక్కింటోళ్ళు ఉంటారా? మీరు ఉండనిస్తారా? ఇది దేవుని ఆలయం ఏది? ఇప్పుడు మనమే, మన దేహమే దేవుని ఆలయం. మన దేహం దేవుని ఆలయం అయినప్పుడు ఈ దేవుని ఆలయంలో ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. మరి దేవుడు ఉండాల్సిన దేవాలయంలో దేవుడు ఉన్నాడా? ఇప్పుడు దేవుడు ఉండాల్సిన దేవాలయంలో దేవుడు ఉన్నాడా? చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటో ఒకసారి అక్కడ చదువుదాం. 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు ప్రవక్తన విషయములో అయితే మునుపు అవివేకములను అవిధేయములు మోసపోయిన వారము, నానా విధములైన దురాశలను భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఎప్పుడుది? మునుపు అంటే ముందు మన స్థితి ఏంటి? దుష్టత్వంతో నిండిపోయాము, అవిధేయులం, ఇంకా అవివేకులం, నానా విధములైన దురాశలు కలిగిన వాళ్ళము, భోగాలంటే సుఖాలకు అలవాటు అయిపోయిన వాళ్ళము, దుష్టత్వమునందు అసూయందు కాలము గడిపే వాళ్ళం, అసహ్యులై ఒకనినొకడు ద్వేషించే వాళ్ళంగా ఉన్న మనం ఇప్పుడేమైంది? మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా మనలను రక్షించాడు. ఒకప్పుడు మన స్థితి దుష్టత్వం ఉంది, మనలో పరిపూర్ణమైన దుష్టత్వం ఉంది. ఈ దుష్టత్వ స్థితిలో నుంచి ఇదిగో పునర్జన్మ స్థానం అంటే బాప్తిస్మం ద్వారా మనకేం కలగజేశాడు? ఆయన నూతన స్వభావాన్ని కలగచేసి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఈ దేవుని ఆ సత్యమునకు స్తంభమై ఉన్న జీవము కలిగిన దేవుని సంఘములో జనులుగా మనమంతా ఉన్నాము. ఇప్పుడు జనులుగా ఉన్న మనం
నూతన స్వభావం కలిగిన వారంగానే ఉండాలి. అలా కాకుండా అలాగే ఉన్నామా, లేదా దుష్టత్వం ఏమైనా మనలో ప్రవేశించిందా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అదే తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, అదే తీతు పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనంలో చూస్తే ఇంకొక మాట ఉంటుంది. అసలు మనం అందరం అని అంటే ఏమనుకుంటారో తెలుసా? మనం అందరం ఏమనుకుంటారంటే, మేము భక్తులం, మేము విశ్వాసులం, మేము గొప్పవారం, మేము బాప్తిసం పొందుకున్నాం అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడుకుంటామట. మనం ఒకప్పుడు దుష్టులమే, దేవుడు మనల్ని కాపాడి ఇంకో పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా అంటే బాప్తిసం ద్వారా కడిగి మన సంఘంలో పెట్టాడు. కానీ తర్వాత మన స్థితి ఎలాగుందో తెలుసా? మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నాం? ఇక మనం భక్తులం అయిపోయాం, మనం గొప్పలం అయిపోయాం, మన విశ్వాసులు మనం అని అనుకుంటున్నాం. అయితే మనం ఎలా ఉన్నామో ఈ వచనం చెబుతుంది. మొదటి అధ్యాయము 16వ వచనం తీతు పత్రిక. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. అంటే మీరు ప్రతి సత్కార్యానికి సంఘంతో కలిసి మీరు పనిచేస్తున్నారా? సేవకుడితో కలిసి. సత్కార్యము అంటే వాక్య సంబంధమైన కార్యం, సువార్త పని. మీరు సువార్త పనిలో మరి దైవజనులతో పాటు మీరు సహకరిస్తున్నారా? తోడ్పాటు ఇస్తున్నారా? కలిసి పనిచేస్తున్నారా? లేదా ఊరికే మాకు దేవుడు తెలుసు, మేము క్రైస్తవులు, మేము విశ్వాసలం అని మోసపోతున్నారా? ఆలోచించుకోండి. వాళ్ళు ఏమంటున్నారట? దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటారు, కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులు అంటున్నారు. భ్రష్టులు అంటే సంఘంలో దేవుని ఆలయంగా ఉన్న మీరు, దేవుని ఆలయంలో దేవుడు ఉండాల్సిన చోట ఏముంది? ఇప్పుడు భ్రష్టత్వం లేదా దుష్టత్వం ఉంది. మాలో ఏం దుష్టత్వం ఉందంటే మేము అంత క్లియర్గా ఉన్నామని అనుకుంటారా? అయితే కొన్ని చూపించి కరెక్ట్గా ఒక 5 నుంచి 10 నిమిషాలు ముగించేస్తాను. ఓకేనా? రెండే విషయాలు చూపిస్తాను మీకు. మీలో ఈ దుష్టత్వం ఉందో లేదో ఇప్పుడే మీరు వాక్యం అని అర్థం దగ్గర మీరు చూసుకోవాలి. సంఘ క్షేమాభివృద్ధి అంటే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకుంటేనే మనం ఏం చేయగలం? ఎదురు వాళ్ళని మార్చగలుగుతాం. అలాంటప్పుడే సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెంది. సంఘం క్షేమాభివృద్ధి పొందిందంటే ఈ సంఘం ద్వారా ఏమి నిలబడుతుంది? దేవుని వాక్యం, సత్యం నిలబడుతుంది. చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. దుష్టత్వం, ప్రతి మనిషిలో దుష్టత్వం ఉంటుంది. ఈ దుష్టత్వం మీలో ఉందో లేదో మీరు ఇక్కడే మీరు పరిశీలన చేసుకోండి. దేహము దేవుని ఆలయం అయితే, మనమే దేవుని ఆలయం అయితే, ఈ దేవుని ఆలయంలో దేవుడే ఉన్నాడా లేక దుష్టత్వం ఉందో ఒకసారి ఈ వచనాన్ని బట్టి ఆలోచన చేసుకోండి. 3వ అధ్యాయం 8వ వచనము. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. మాలో ఏముందండి దుష్టత్వం అని మీరు అనుకుంటున్నారా? ఉందట. ఏంటది? మీ నాలుకను మీరు అదుపు చేసుకుంటున్నారా? చెప్పండి. మేము బూతులు మాట్లాడము అన్నవాళ్ళు చేయతండి. ఇక్కడ అస్సలు మా నోట ఒక్క బూతు కూడా రాదండి అన్నవాళ్ళు చేయొద్దండి. అమ్మో. అయితే దేవాలయంలో ఇప్పుడు ఏమేసింది? దుష్టత్వం ప్రవేశించింది. ప్రవేశించి వెళ్ళట్లేదు అంటే ఏమేసినట్టు? ఇప్పుడు టెస్ట్ వేసింది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, ఎన్ని రోజులు ఉంటారు? 1 రోజు, 2 రోజులు, లేదా ఓ 6 రోజులు, 10 రోజులు ఉన్నారు, 4 రోజులు ఉన్నారు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఫస్ట్లో ఉన్న రెస్పెక్ట్ 4 రోజుల తర్వాత ఏమవుతుంది? తగ్గుతుంది. ఈడు వెళ్ళిపోతాడు అనుకుంటే ఏకంగా వచ్చి ఏం చేశాడు? ఎక్కడే టెస్ట్ వేసేసాడు.
ఎప్పటికీ వెళ్ళట్లేదండి. అలా దేవుని ఆలయంలో దేవుడు ఉండాల్సిన చోట్లోకి ఏదో వచ్చింది వెళ్ళిందంటే కొన్ని పర్లేదు, అప్పుడప్పుడు జరుగుతుంటది కదండి. పాపం పేతురు అంతటా ఆయన ఏం చేశాడు పాపం, కొంచెం మేము దెబ్బ అయిపోయాడు కదా, సాతానా వెనకకు పో అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఎందుకని? ప్రభువా నీకు మరణం దూరం అయిపోవాలి కదా అంటే ఏమొచ్చింది అనమాట, ఆయనలో కూడా ఏం ప్రవేశించింది అంటే దుష్టత్వం వచ్చేసింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు, వెంటనే గద్దించాడు. అది ఏదో ఒకసారి అలా వచ్చి వెళ్ళిపోయిందంటే పర్లేదు, కానీ ఇప్పుడు దుష్టత్వం మనలోకి వచ్చి ఏం చేసింది? ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు మీరు బూతులు? ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఏమండి, కఠోరమైన మాటలు, నిందించే పదాలు. అంటే దుష్టత్వం నీలోంచి ఏమవట్లేదు అనమాట, వెళ్ళట్లేదు, తిష్ట వేసేసింది. అందుకని ఏ నరుడు, మేము ఒకవేళ మేము లేవండి ఆ లిస్టులు అనుకుంటారని అన్నాడు, ఏ నరుడు నాలుకను సాధు చేయలేడట. మీరు కానీ సంఘ క్షేమాభివృద్ధిలో చెబుతున్నాను, ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? మీరు మీ నాలుకలను ఈ రోజు నుంచి ఏం చేయండి? సాధు చెయ్యండి. సాధు చేయడం అంటే సాధు స్వభావం అంటారు. అంటే అర్థం ఏంటి? అది మృదుత్వం. అంటే మీరు మాట్లాడే మాటలు ఎలా ఉండాలి? చాలా మృదువుగా ఉండాలి. ఏవండి అన్నది అదే నాలుక, యారా అన్నది అదే నాలుక. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు అందరితో ఎలా ఉండాలి? చాలా మృదువుగా చక్కగా మాట్లాడటం నేర్చుకోండి. సంఘానికి వస్తున్న మీరు ఒకవేళ అలాగే మీరు చెయ్యలేదంటే అది ఏమవుతుందో తెలుసా? నిరర్ఘలమైన దుష్టత్వం. అంటే నిరర్ఘలము అంటే ఇంకా అసలు దాంట్లో డోకా లేదు. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనండి. ఏ హృదయం అంటేది? దుష్ట హృదయం. ఫస్ట్ ఎలా అయిపోతుంది, ఎందుకు వస్తుంది దుష్ట హృదయం? నువ్వు ఎప్పుడైతే నాలుకను సాధు చేసుకోవో అప్పుడు నీలోనికి దుష్టత్వం ప్రవేశిస్తే అప్పుడు నీ హృదయం ఏమవుతుంది? ఎలా మారిపోతుంది? దుష్ట హృదయంగా మారిపోతుంది. ఈ దుష్ట హృదయం నిన్ను ఎవరికి దూరం చేస్తుందట? దేవునికి, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికన్నా ఉందేమో మీరు ఒకసారి ఏం చేయమంటున్నాడు? జాగ్రత్తగా చూసుకోండి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. ఆలకించండి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరందరూ నా మాట ఏం చేయకుండా, వినకుండా అంటే దేవుని వాక్యానికి చెవి ఇవ్వని చెవులు మీకున్నాయేమో చూసుకోండి. దేవుని మాటలు వినాలి మీరు. దేవుని మాటలు వినకపోతుంటే మీలో ఏం ప్రవేశిస్తుంది? దుష్టత్వం. ఇదిగో మొదట చెప్పాడు, నాలుకను సాధువు చేసుకోండి, లేదంటే దుష్టత్వం ప్రవేశించేస్తుంది. లేదా విశ్వాసం గల హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం నీలోకి వచ్చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. చూసుకోండి. ఇదిగో నా మాటలు వినకపోతే, ఆ చెవిని నా మాటల వైపు మీరు పెట్టకపోతే, మీ చెవుల్ని ఏమండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం ఎన్ని వింటామండి? ఎన్ని వింటాం? ఆ కబుర్లు, ఈ కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు అన్నీ వింటాం. చాలామంది సినిమా పాటలు అన్నీ వింటుంటారు. వింటాం మనం? వినమా? సినిమా పాటలు వినమా మనం? దేవుని మాటలు ఎంతసేపు వింటాం? మీరు నా మాట వినకుండా కఠినమైపోతుందట మీ హృదయం. ఏమంటే ఎంతమంది మానసులలో ఎవరైనా ఉన్నారా? ఇందులో మానసులలో ఉన్నారా? దేవుని మాటలు వినకుండా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. అయితే
వాళ్ళ దుష్ట హృదయానికి దగ్గర అయిపోతున్నారని చెప్పండి. దేవుని మాటలు వినకపోతే దుష్ట హృదయానికి దగ్గర అయిపోతున్నారు. నాలుకను సాధువు చేసుకోకపోతే దుష్టత్వం మీలో ప్రవేశించేస్తుంది. ఇంకేమంటున్నాడు? హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకుంటున్నారు. నడుచుకోవడం అంటే మీ కాళ్ళు కూడా ఏం చేస్తున్నాయి? ఆ దుష్టత్వంలోనే నడుస్తున్నాయి. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనం చేసి ఉన్నారు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రం దయ ఉంచక. ఇవన్నీ గనక మీరు చేస్తే దేవుని దయ మీకు ఉండదు. ప్రియమైన దేవుని వర్లారా, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనము. ఇలా గనక మీరు ఉంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఏంటది? ఈ కడవరి మందిరం యొక్క మహిమ. ఏది కడవరి మందిరం? సంఘం. ఆ సంఘంలో ఉన్న మనం ఏంటి? మనం ఈ సంఘమే కడవరి మందిరం. దీని మహిమ ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన? మునుపటి మందిరం ఏది? దావీదు గారు కట్టించారే. ప్రపంచం భూలోకం అంతా చెప్పుకోవాలనుకున్నాడే. బంగారంతో కట్టించాడు. సరళగుంజి దేవదారు ఏమంటే మురానులతో ఎంత వెండి పెట్టాడు, ఎంత ఇనుము పెట్టాడు, ఎంత ఎత్తడి పెట్టాడు, ఎంత శృంగారంగా కట్టించాడండి. అదే గొప్పదనుకుంది లోకం. కానీ దానికంటే, దాని మహిమ కంటే గొప్ప మహిమ దేనికి ఉందంటున్నాడు ఇప్పుడు? సంఘానికి ఉంది. మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపను అనుగ్రహిస్తాను. నేను ఇక్కడ నేను ఏం నిలుపుతాను? నేను సమాధానాన్ని నిలుపుతాను. నేను ఎప్పుడు? మీరు దుష్టత్వం మీలో ప్రవేశించకుండా దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇచ్చి దేవునిగా మీరు గౌరవిస్తే దేవుడు ఇక్కడ ఏం నిలుపుతాడట? సమాధానాన్ని నిలుపుతాడట. లేదా మీ నాలుకను సాధు చేసుకోకుండా, మీ విశ్వాస హృదయాన్ని మీరు సరి చేసుకోకుండా, దేవుని మాటలకు మీ చెవినివ్వకుండా మీరు ఎలాగనక బ్రతికితే దుష్టత్వం మీలో ప్రవేశిస్తుంది. అంటే దేవుని ఆలయంలో దుష్టత్వం ప్రవేశించి తిష్ట వేస్తుంది. దేవుడేమో ఈ కడవరి మందిరాన్ని గొప్పగా ఉంచాలని కోరుకుంటున్నాడు. కానీ మీరు ఈ పనులన్నీ చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తానంటున్నాడో తెలుసా? ఇర్మియా గ్రంథం చివరగా, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. 12వ అధ్యాయము 7వ వచనం. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించేశాను. ఎక్కడైతే దేవుడు ఉండాలో, నీ దేహం ఏమన్నాడు? దేవాలయం అన్నాడు. ఆ దేహంలో ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. కానీ దేవుడును ఉంచవలసిన చోట నువ్వేముంచావు? దుష్టత్వాన్ని ఉంచావు. నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ హృదయం ద్వారా దుష్టత్వాన్ని నింపుకున్నావు గనుక దేవుడు ఉండాల్సిన స్థానంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడట? ఇప్పుడు నా మందిరమును నేను విడిచి వెళ్ళిపోతున్నాడట. దేవుడు ఉండాల్సిన చోటులో దేవుడు ఉండకుండా ఏం చేస్తున్నాడు? ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆయన స్వాస్థ్యాన్ని ఏం చేశాడట? విసర్జించేసాడు, వదిలేసుకుంటున్నాడట ఆయన. దానికి కారణం ఎవరో తెలుసా? మీరు. ఇంకా చెప్పాలంటే సేవకులను కూడా కలుపుతున్నాడు ఆయన. ఇంకా కిందకు వచ్చేస్తే 10వ వచనం. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలు చెరిపేశారు, నా సొత్తును తొక్కివేసి ఉన్నారు, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగా చేసేశారు. చాలా మంది సంఘాలను ఏం చేశారో తెలుసా? పాడు చేసేశారు. దేవుడు ఉండాల్సిన చోటులో, దేవుడికి
స్థానాన్ని, ఆయన ఉండాల్సిన చోటుని ఆయన ఏం చేస్తున్నాడు? విడిచి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో సంఘక్షేమాభివృద్ధి కూడుకుల్లో మొదటి రోజుగా మీకు చెబుతున్నాను, దేవుడు మీలో ఉండాలనుకుంటున్నాడు, మందిరంలో ఉండాలనుకుంటున్నాడు. ఈ మందిరంలో సమాధానాన్ని నింపాలని ఆయన అనుకుంటున్నాడు. అలా నింపాలి అని అంటే ఆయన చోటును ఆయనకే ఇవ్వండి, దుష్టత్వానికి ఇవ్వకండి. ఒకవేళ మీరు దుష్టత్వానికి స్థానాన్ని ఇచ్చారా, దేవుడు ఏం చేస్తాడట? ఆయన ఏమండి ఎవరిని ఏం చేస్తున్నాడట? ఆయనే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడట. మరి అలా దేవుణ్ణి మీలో నుంచి పంపేస్తారు, లేదా దేవుణ్ణి మీలో పెట్టుకుంటారో నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. అందుకే చివరిగా దేవుడు ఏమంటున్నాడు? ఒక్క మాట చూపించి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనల్ని ఎలా ఉండమంటున్నాడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. ఈ రాత్రి చివరిగా దేవుడు నీతో చెబుతున్న మాట, 14వ అధ్యాయము 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండండి. దుష్టత్వం విషయంలో మనం ఎలా ఉండాలట? శిశువులు అంటే పిల్లలుగా ఉండాలి. బుద్ధి విషయంలో ఎలా ఉండాలట? పెద్దవారుగా ఉండాలి. మనం ఎలా ఉన్నాం? రివర్స్. బుద్ధి విషయంలో ఎలా ఉన్నాం మనం? శిశువులు. అదే అంటే పౌలు గారు అంటారు కదా, కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? బోధకులుగా ఉండాలి. కానీ మీరు ఎలా ఉన్నారు? పాలు తాగేవారుగా. పాలు తాగేవాడిని ఏమంటారు? శిశువు అంటారు కదా. అంటే బుద్ధి విషయంలో మీరు ఎలా ఉన్నారు? శిశువులుగా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బుద్ధి విషయంలో మీరు ఎలా ఉండాలి? పెద్దవారుగా ఉండండి. దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండి, చిన్నపిల్లలుగా ఉండండి. ప్రియమైన దేవుని వారలారా, దుష్టత్వాన్ని మీలోంచి తీసివేసిన నాడే మీలో ఎవరు నివాసం ఉంటారు? దేవుడి నివాసం. అలా దేవుడిని మీలో నివసించేటట్టుగా చేసుకుని మీరందరూ, దేవుడు ఉన్నాడు అని అంటే దేవుడు ఉన్న చోట ఎలాగుంటుంది? సమాధానంతో నిండి ఉంటుంది. ఈ సంఘం అలా సమాధానంతో నిండి నిత్యము అభివృద్ధి పొందుతూ, ఏమండి, మీరు ఏదైతే ఆశిస్తున్నారో సంఘం క్షేమంగా ఉండాలి, క్షేమాభివృద్ధిని పొందాలని మీరు ఆశిస్తున్నారో, అలా ఉండాలంటే ముందు మనం చేయాల్సిందేంటి? దుష్టత్వాన్ని మనలో నుండి తీసివేసుకోవాలి, దేవుడు మనలో ఉండేటట్టుగా చేసుకోవాలి. లేదా దుష్టత్వాన్ని నీలో ఉంచుకుంటావా, నీలో నుంచి దేవుడు ఏమైపోతున్నాడు? మందిరం నుంచి దేవుడు ఏమైపోతున్నాడు? అలా వెళ్లకుండా చెయ్యండి. మీరందరూ దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, చక్కటి విషయాలు మనం విన్నాం ప్రియులారా. మరి దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో దుష్టత్వం అనేది ఎలా ప్రవేశించిందో, మరి చక్కటి విషయాలు. ఈరోజు ఒకప్పుడు ఇశ్రాయేలీల్లో దేవుని స్థానాన్ని ఆక్రమించింది పురుగుల, జంతువుల బొమ్మలు, విగ్రహాలు. ఈరోజు దుష్టత్వం, నాలుక ఎంత ప్రమాదకరమైందో. నిరర్ఘలమైన దుష్టత్వం అన్నాడు నాలుక గురించి. కాబట్టి ప్రియులారా, ఈ నాలుకను అదుపు చేయండి. దేవుడు మన మధ్య సమాధానాన్ని నింపుతాడు ప్రియులారా. ఓకే, మరి చక్కటి విషయాలు మనకు బోధించినటువంటి సోదరులు రాము గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత చక్కగా ఈ మొదటి దినం జరగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు మనకి. ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు.